తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం బేగంపేట విమానాశ్రయం నుంచి ఏరియల్ సర్వే కోసం హెలికాప్టర్లో సీఎం బయలుదేరారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్లో శ్రీపాద, ఎల్లంపల్లి, గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరి కాసేపట్లో కామారెడ్డి జిల్లా అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి స్వయంగా విహంగ వీక్షణం ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏరియల్ సర్వే అనంతరం ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ వాతావరణం హెలికాప్టర్ వెళ్ళడానికి కూడా సహకరించినట్టుగా కనిపించడం లేదు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? విజయ, భారీ వర్షాలు వరదలు కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు విహంగ వీక్షణం చేపట్టారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి వరద ప్రవాహాన్ని పరిశీలించినారు. తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించడం జరిగింది. వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికే ముఖ్యమంత్రి స్వయంగా విహంగ వీక్షణం ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఏరియల్ సర్వే అనంతరం ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ప్రస్తుతమైతే ఆ తర్వాత తదనంతరం మెదక్ చేరుకున్నారు. మెదక్ లో హెలికాప్టర్ ద్వారా చేరుకున్న తర్వాత అక్కడ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్ లో ఇక్కడ జరిగిన నష్టం, పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం దానిపైన రివ్యూ జరగడం జరిగింది. ఈ రివ్యూలో పలు అంశాలపై చర్చించడం జరిగింది. దానితో పాటు జిల్లా మంత్రితో పాటు ఇతర మంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం అయితే ఆయన అక్కడ రివ్యూ నిర్వహించిన తర్వాత తదనంతరం బేగంపేటకు బయలుదేరారు. ప్రస్తుతం అయితే ఇక్కడ మెదక్ జిల్లాలో భారీగా నష్టం జరిగింది. దాంతో పంటలు నష్టం జరిగాయి, రోడ్లో కోత గురయ్యాయి. దాంతో పాటు ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షాల వల్ల జరుగుతున్న ఈ నష్టాన్ని పూడ్చేందుకు కూడా ప్రత్యేక దానికి బడ్జెట్ కూడా కేటాయిస్తున్నట్టు కూడా ఆ రివ్యూలో తెలపడం జరిగింది. విజయ, బాసిత్, ఇప్పుడు ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు జరిగిన రివ్యూలో ఎవరైతే వర్షాల వల్ల నష్టపోయిన ఇండ్లు కూలిపోయిన వారికి, పూర్తిగా కూలిపోయిన వారికి ఇంద్రమ ఇండ్లలో అవకాశం కల్పించాలని చెప్పి, అదేవిధంగా పంట నష్టం ఎంత మేరకు జరిగింది, ఆ పంట నష్టం జరిగిన దానికి కూడా వాళ్ళకు నష్టపరిహారం చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి రేవంత్ రెడ్డి రివ్యూ సమావేశంలో తెలపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఏదైతే చెరువులు, కుంటలు పొంగిపొర్లి ఆ కట్టలు కూడా తెగిపోయా, దాన్ని కూడా బడ్జెట్ కేటాయించాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగిందని సమాచారం అందుతుంది. విజయ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముసురుకొచ్చిన వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వాగులు, చెరువులు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దమ్మపేట మండలం చెల్లప్పగూడెం వద్ద చెరువు పొంగడంతో విద్యార్థులను తరలిస్తున్న ఆర్టీసీ బస్సు అక్కడే నిలిచిపోయింది. దమ్మపేట మండలంలోని జనవాసాల్లోకి నీరు చేరడంతో స్థానిక
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్వయంగా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అలాగే భద్రాచలం అశ్వారావుపేట హైవేపై భారీ వృక్షం నేల కొరిగి ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం జేసీబీ సాయంతో చెట్టును తొలగించి రహదారిని పునరుద్ధరించారు. వస్తున్న వార్తల కారణంగా దమ్మపేట మండలం నవీన్పేట గ్రామాన్ని వీక్షించడం జరిగింది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బ్రిడ్జ్ ఉంది గతంలో నిర్మించబడి ఉంది. ఎక్కువగా ఏదైతే వర్షాలు ఎక్కువ రావడం వల్ల అలుగు ఎక్కువగా రావడం వల్ల ఈ బ్రిడ్జి మరి గతంలో కొద్దిగా అరకొరగా అంటే కొంతలను దాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ నుండి పోటెత్తినటువంటి నీళ్ళ వల్ల లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 8 ఇళ్లకి నీటి ప్రభావం వల్ల వాళ్ళకి గోడలు కానీ అదేవిధంగా లోతట్టు వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళడం జరిగింది. దీని నిమిత్తం పూర్తిగా ఒకవేళ వాళ్ళకి అర్హులుగా వాళ్ళని గుర్తించిన వాళ్ళు వెంటనే వాళ్ళకి ఇంజనీరింగ్ ఇచ్చే ప్రక్రియ. అదేవిధంగా మనం వెంటనే ఈ వర్షాకాలం దాటిన తర్వాత అలా బ్రిడ్జిని నూతన బ్రిడ్జి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి గోడను కూడా శాంక్షన్ చేయబోతా ఉన్నాం. 2 రోజుల నుండి ఎడతెరిపి వస్తున్న వార్తల కారణంగా దమ్మపేట మండలం నవీన్పేట గ్రామాన్ని వీక్షించడం జరిగింది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బ్రిడ్జ్ ఉంది గతంలో నిర్మించబడి ఉంది. ఎక్కువగా ఏదైతే వర్షాలు ఎక్కువ రావడం వల్ల అలుగు ఎక్కువగా రావడం వల్ల ఈ బ్రిడ్జి మరి గతంలో కొద్దిగా అరకొరగా అంటే కొంతలను దాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ నుండి పోటెత్తినటువంటి నీళ్ళ వల్ల లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 8 ఇళ్లకి నీటి ప్రభావం వల్ల వాళ్ళకి గోడలు కానీ అదేవిధంగా లోతట్టు వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళడం జరిగింది. దీని నిమిత్తం పూర్తిగా ఒకవేళ వాళ్ళకి అర్హులుగా వాళ్ళని గుర్తించిన వాళ్ళు వెంటనే వాళ్ళకి ఇంజనీరింగ్ ఇచ్చే ప్రక్రియ. అదేవిధంగా మనం వెంటనే ఈ వర్షాకాలం దాటిన తర్వాత అలా బ్రిడ్జిని నూతన బ్రిడ్జి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి గోడను కూడా శాంక్షన్ చేయబోతా ఉన్నాం.